మన వారాహి సెల్స్ గ్రాండ్ ఫెస్టివ్ సెలబ్రేషన్స్ ప్రతి 10,000 రూపాయల కొనుగోలుపై ఒక బంగారు నాణెం ఉచితం. ఈ ఆఫర్ జనవరి 15 వరకు మాత్రమే. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను ఉదయశ్రీ. ఈ రోజుల్లో పెళ్లి చేయడం అంటే మామూలు విషయం కాదు. ఆర్థికంగా అండ్ మంచి సంబంధం దొరకాలంటే చాలా చాలా కష్టం. ఇక మొదటి పెళ్లికే ఇట్లా ఉంటే కొంతమందికి దురదృష్టవశాత్తు పార్ట్నర్ చనిపోవడం జరుగుతుంది. కొంతమందికి ఏజ్ పైబడుతూ ఉన్న సంబంధాలు రావు. ఇలా 50+ ఉండి వివాహం చేసుకోదలిచిన వాళ్ళు, అలాగే ఒకవేళ జీవిత భాగస్వామిని కోల్పోయిన వాళ్ళ కోసం మన భారతి గారు పరిచయము పరిణయము భారతి సహాయ అంటూ ఒక వేదికను మనకు పరిచయం చేస్తూ ఉన్నారు. ఈ వేదిక ద్వారా ఎంతో మందికి పెళ్లిళ్ళు చేస్తూ ఉన్నారన్నమాట. మరి ఏంటి ఈ వేదిక? ఈ పరిచయము పరిణయము భారతి సహాయాలు రిజిస్టర్ చేసుకోవాలంటే ఎలాంటి ప్రాసెస్ ఉంటుంది, ఎవరు చేసుకోవచ్చు, ఇవన్నీ కూడా వారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే అమ్మ, వెల్కమ్ టు అవర్ స్టూడియో. థ్యాంక్ యూ. సో పరిచయము పరిణయము భారతి సహాయ అంటూ ఒక వేదికను పరిచయం చేస్తూ ఉన్నారు. ఫస్ట్ మ్యారేజ్ అసలు పెళ్లిల మీద ఇంట్రెస్ట్ పోయింది, కానీ ఒక ఏజ్ వచ్చాక మాత్రం రియలైజ్ అవుతూ ఉన్నారు పార్ట్నర్ అంటే ఎంత ఇంపార్టెంట్ అని. అందుకోసమే ఇప్పుడు అంటే లేట్ అయినా కానీ పెళ్లిళ్ళు చేసుకోవడానికి ముందుకు వస్తూ ఉన్నారు, అండ్ పార్ట్నర్ని కోల్పోయిన వాళ్ళు కూడా ముందుకు వస్తూ ఉన్నారు ఇంకో పెళ్లి చేసుకోవడానికి. మరి అంటే ఎవరు అర్హులు అసలు దీంట్లో రిజిస్టర్ చేసుకోవాలి అని అంటే ఇది రెండో పెళ్లి వాళ్ళకి మాత్రమే సంబంధించిందండి. ఏ ఏజ్ అయినా సరే, ఇప్పుడు అనేక కారణాల వల్ల డైవర్సులు తీసుకుంటున్నారు, లేకపోతే యాక్సిడెంట్స్ అయ్యి ఏదో డెత్ అది అవుతుంది, వాళ్ళందరికీ కూడా ఇది ఉపయోగం అన్నమాట. ఆ పరిచయ వేదికకి వచ్చి అక్కడ వాళ్ళు కలుసుకొని ఒకళ్ళొకళ్ళు ఎవరికి నచ్చితే వాళ్ళు మాట్లాడుకొని వాళ్ళు పెళ్లి చేసుకోవచ్చు. అంటే ఎవరు ఎలా పిలుస్తారు వాళ్ళని, ఎప్పుడు మేము పిలుస్తారు? మేము ఇట్లా మీడియా ద్వారాను వెళ్తుంది, మేము కూడా వాళ్ళకి ఇన్ఫర్మేషన్స్ ఇస్తూ ఉంటాము. ఓకే, ఎలా రిజిస్టర్ చేసుకోవాలి? వాళ్ళు ముందుగానే మాకు రిజిస్ట్రేషన్కి చెప్పాలి. మేము మేడం వస్తాము మీ దగ్గరికి, మేము రిజిస్టర్ చేసుకుంటాము అంటే మేము 2 monthsకి ఒకసారి పరిచయ వేదిక పెడతాం. ఆ పరిచయ వేదికకి వచ్చి వాళ్ళు అక్కడ రిజిస్ట్రేషన్ చేసుకొని కంపల్సరీ కోర్టు డైవర్స్ లేదా డెత్ సర్టిఫికెట్ ఉండాలి. ఆధార్ జిరాక్స్, పార్ట్నర్ లేడీస్ అయితే జెంట్స్, జెంట్స్ అయితే లేడీస్, వాళ్ళ ఆధార్ జిరాక్స్ ఒకటి ఉండాలి, పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఉండాలి. ఇవన్నీ తీసుకొని మా మీటింగ్ మేము ముందుగానే వాళ్ళకి అడ్రస్ అది ఇన్ఫార్మ్ చేస్తాం ఫోన్లో వాట్సాప్ ద్వారా. వాళ్ళు ఆ రోజు అక్కడికి వస్తే అక్కడ అప్లికేషన్ ఇస్తాము, నోట్ చేసి ఇవన్నీ ఇస్తే మా లాయర్ ఉంటారు, లాయర్ చెక్ చేస్తారు. డైవర్స్వి కంపల్సరీ డైవర్స్ చెక్ చేయాలి. డెత్ సర్టిఫికేట్ అంటే వాళ్ళ పేరు వీళ్ళ పేరు చూస్తే మనకి తెలిసిపోతుంది, డైవర్స్ మాత్రం చెక్ చేస్తాం. కంపల్సరీ చెక్ చేసి ఆ తర్వాత ఓకే అయితేనే రాణిస్తాం, లేకపోతే వద్దండి అని చెప్తాం, సమస్య లేదు. కంపల్సరీ ఏది మర్చిపోయినా వెనక్కి పంపిస్తాం. ఫోటో ఉండాలి, లేదా డెత్ సర్టిఫికేట్ కానీ డైవర్స్ సర్టిఫికేట్ కానీ ఏదో ఒక జిరాక్సే కావాలి మాకు. మేము ఒరిజినల్స్ తీసుకోము, జిరాక్స్ ప్లస్ ఆధార్ జిరాక్స్ 3 తీసుకొని రావాలి, వస్తేనే అలౌ చేస్తాం. ఇలాంటి మ్యారేజ్ బ్యూరో ప్లాట్ఫామ్స్ క్రియేట్ చేయాలి అంటే ఫస్ట్ మనకి ఎక్స్పీరియన్స్ ఉండాలి కదా. సో మీకున్న ఎక్స్పీరియన్స్ ఏంటి? ఎందుకంటే మోసాలు కూడా జరుగుతూ ఉంటాయి కదా. అవునండి, నేను 13 years ఎక్స్పీరియన్స్ ఉంది నాకు. నేను పరిచయం పరిణయం భారతి సహాయ అనే పేరుతో రిజిస్టర్ కూడా చేసుకున్నాను. నాది రిజిస్ట్రేషన్ ఫామ్. ఓకే, 13 years ఎక్స్పీరియన్స్ ఉందా? ఓకే, సో అంటే ఎలాంటి ఇబ్బందులతో రెండో మ్యారేజ్ చేసుకోవడం మీరు చూస్తూ ఉంటారు ఎక్కువగా మీ దగ్గరకు వచ్చిన కేసెస్లో? ఎక్కువ డెత్ ఉంటుందండి. డెత్ ఉంటుంది 50 to 60% డెత్ ఉంటే మిగతా 40% డైవర్స్లు ఉంటాయి. మోస్ట్లీ ఇప్పుడు ఏదో చిన్న చిన్న కారణాలకు కూడా వాళ్ళకి నచ్చక డైవర్స్ ఇచ్చేస్తున్నారు. అది మనం ఏం చెప్పలేము వాళ్ళ ఇది. కాకపోతే డైవర్స్ ఇచ్చిన తర్వాత వేరే వాళ్ళని చేసుకోవాలనే ఆలోచన ఒకటి వస్తుంది. అందుకని వాళ్ళు ఇలాంటి ప్లాట్ఫామ్స్ యూస్ చేసుకొని వచ్చి వాళ్ళకి తగిన పార్ట్నర్ని ఎన్నుకొని చేసుకుంటారు. అదే ఒక వయసు వచ్చేసిన వాళ్ళైతే 50+ వాళ్ళు కూడా వస్తారు చాలామంది. వాళ్ళకేంటంటే ఇంట్లో పిల్లలు వాళ్ళు వేరే వేరే జాబ్స్కి వెళ్ళిపోయి చేసి వీళ్ళు ఒంటరి వాళ్ళు అయిపోతున్నారు. ఆ ఒంటరితనం భరించలేక ఎవరో ఒకళ్ళు కాస్త మనకి తోడుగా ఉండి కాస్త మనతో అన్ని షేర్ చేసుకుంటూ టీవీ చూస్తూ, లేకపోతే వాళ్ళకి ఏదో మనం మెడిసిన్స్ ఇస్తూ వాళ్ళు మనకి మెడిసిన్స్ ఇస్తూ
ఇద్దరు కలిసి ఒక కంపానియన్గా ఎక్కువ ఉండటానికి ఇష్టపడుతున్నారు. ఒక ఏజ్ 50+ వాళ్ళు. ఎందుకంటే అలా చేసుకుంటేనే వాళ్ళకి ఒక తోడు ఉంటుంది కదా. పాప ఇంట్లో మాట్లాడే వాళ్ళు కూడా లేకపోతే ఆ లోన్లీనెస్ చాలా బాధగా ఉంటుంది. నాకు చాలా మంది చెప్పారు, అసలు భరించలేమండి ఆ లోన్లీనెస్ని, చాలా కష్టపడుతున్నాము, మాకు ఎవరైనా తోడుంటే బాగుంటుంది, చూసి పెట్టండి మేడం అని. అలా నేను చేశాను, ఒక 5-6 మెంబర్స్కి కూడా చేశాను. వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారు. మిగతావి ఒక 7-8 దాకా చేసాం కానీ వాళ్ళు చెప్పలేదు, నేను చెప్పాను. వాళ్ళు మాట్లాడుకొని చేసేసుకొని మనకి చెప్పరు, భయం చెప్తే ఏమి అనేది. మిగతా వాళ్ళు మాత్రం నాకు ఇప్పటికీ కాంటాక్ట్లో ఉంటారు. వాళ్ళు మేడం మిమ్మల్నే తలుచుకుంటాము, చాలా హ్యాపీగా ఉన్నాం మేము అని చెప్తారు. ఓకే. ఈ 13 ఇయర్స్ ఎక్స్పీరియన్స్లో మీరు అన్నట్లుగా ఇందాక ఎన్నో జంటలను మీరు ఒక్కటి చేశారు కదా. సో సక్సెస్తో పాటు ప్రతి దాంట్లో ఫెయిల్యూర్ కూడా ఉంటుంది కదా. అప్పుడు మిమ్మల్ని బ్లేమ్ చేసే ఛాన్సెస్ కూడా ఉంటాయి కదా. ఉంటాయండి, ఉంటాయి. అంటే వీళ్ళు ఫెయిల్యూర్ అయ్యేది చాలా తక్కువ ఉంటుంది. ఎందుకంటే ఎక్కువగా జెంట్స్ మ్యారేజ్ చేసుకుంటే వాళ్ళ పిల్లలు వచ్చేస్తారు. వాళ్ళ ప్రాపర్టీస్కి యువతల చేసుకున్న ఆవిడ పిల్లలు ఏమన్నా ప్రాపర్టీస్ కోసం వస్తారేమో అని భయంతో ఎక్కువగా వస్తారు, కేసెస్ పెడుతుంటారు, వచ్చి గొడవ పెడతారు, చాలా ఉంటుంది. కాకపోతే అన్నిటినీ మనం ఫేస్ చేయగలగాలి. ఇలాంటి సంస్థ పెట్టినప్పుడు మనం నలుగురికి హెల్ప్ చేస్తున్నప్పుడు ఒకళ్ళు వచ్చి ఇబ్బంది పెడితే దాన్ని మనం కాస్త ఫేస్ చేయగలిగితేనే ముందుకు వెళ్ళగలుగుతాం ఏదైనా. అది పెళ్లి వరకే మీ బాధ్యత, లేకపోతే వాళ్ళకి పెళ్ళయిన తర్వాత వాళ్ళ ప్రాపర్టీలు షేరింగ్స్ ఇవన్నీ కూడా మీరు కూడా బాధ్యత తీసుకుంటారా? అసలు పెళ్లిది కూడా మాకేం ఉండదు మేడం. ఇది ఓన్లీ జస్ట్ పరిచయ వేదిక. ఓన్లీ వాళ్ళు అక్కడికి రావటం, అంటే ఎక్కడెక్కడ ఎవరెవరో ఉంటారు తెలియదు కదా. అలాగా మనము ఇదివరకు పెళ్ళిళ్ళ పేరాయిలు అని చెప్పేసి వాళ్ళు అక్కడ సంబంధం ఇక్కడికి, ఇక్కడ సంబంధం అక్కడికి తెచ్చి వాళ్ళకి పరిచయాలు చేసి చెప్పేవారు, వాళ్ళు మాట్లాడుకొని పెళ్లి చేసుకునేవాళ్ళు. ఇప్పుడు అలా కాకుండా ఇలా పరిచయ వేదికలు వచ్చాయన్నమాట. వాళ్ళు వస్తారు అందరూ, కాకపోతే డైవర్స్ డెత్ సర్టిఫికెట్ ఉన్న వాళ్ళే అలౌ చేస్తాం. ఏ ఏజ్ అయినా ఓకే, వాళ్ళు అక్కడికి వచ్చి వాళ్ళు చూసుకుంటారు. ఇప్పుడు మొత్తం పరిచయం అవుతుంది, వాళ్ళు ఎవరైనా వీళ్ళు చెప్పింది నాకు నచ్చింది అనుకున్నప్పుడు వాళ్ళని మాట్లాడుకోమంటాం. ఏదైనా సరే వాళ్ళు ఒకళ్ళనొకళ్ళు బాగా అండర్స్టాండ్ చేసుకొని వాళ్ళ గురించి వీళ్ళ గురించి వాళ్ళు తెలుసుకొని మీరు సొంతంగా పెళ్లి చేసుకుంటాం. మేమైతే పెళ్ళిళ్ళు చెయ్యం మేడం తొందరగా. ఎందుకంటే చేసుకుంటారు కానీ తర్వాత సక్సెస్ అవ్వకపోతే మన మీదకి వస్తారు. అవును, అది పెద్ద రిస్క్ అన్నమాట. కొన్ని లోపాలు ఉంటాయి, ఆ లోపాలన్నీ మీరు చూసుకొని మీరు చేసుకోండి అని చెప్తాం మేము. ఓకే. ఏంటి మిమ్మల్ని మోటివేట్ చేసిన అంశం, ఇట్లా సెకండ్ మ్యారేజ్ చేయాలి, పార్ట్నర్ లేకపోయినా డైవోర్స్ తీసుకున్నా వాళ్ళు ఇంకో భాగస్వామి? నాకు కొంతమంది చెప్పారండి, మేడం మేము చాలా లోన్లీ ఫీల్ అవుతున్నాము, మాకు ఒక బ్రదర్ ఉన్నారు, ఆయనైతే అసలు నేను ఎంత బాధపడుతున్నానోనమ్మా నాకు పార్ట్నర్ లేకపోతే, అసలు చాలా కష్టము ఉండటం అనేది. మనకు ఒక ఏదన్నా మంచినీళ్ళు కావాల్సి వస్తుంది, గమ్ముని మనమే వెళ్ళి తీసుకోవాల్సి వస్తుంది. అదే పార్ట్నర్ ఉంటే తెచ్చిస్తుంది, మన పక్కన కూర్చొని టీవీ చూస్తుంది, మనతో కబుర్లు చెప్తుంది. ఇప్పుడు నాకు హెల్త్ బాగుండకపోయినా వాళ్ళకి హెల్త్ బాగుండకపోయినా మనం ఒకళ్ళకొకళ్ళు చేసుకుంటాం. జస్ట్ ఒక మ్యారేజ్ అయింది ఇలాగే, సెకండ్ మ్యారేజ్ అయిన కొన్ని రోజులకి ఆయన పాపం స్లిప్ అయి కింద పడిపోయారు. పడిపోతే మొత్తం లెగ్ ఫ్రాక్చర్ అయిందట. ఆపరేషన్ అయ్యి బెడ్లో ఉంటే అసలు ఆవిడ ఎంత బాగా సేవలు చేస్తున్నారు అట. ఆయన ఫోన్ చేసి అదే అంటారు, అమ్మా నాకు టైంకి పెళ్లి చేసావురా నువ్వు, నిజంగా ఎంత బాగా చేస్తోందో నాకు సేవలు, నిజంగా లేకపోతే నువ్వు ఒంటరిగా మంచంలో పడి ఉండవలసి వచ్చేదేమో కదా ఒక్కడిని, ఇప్పుడు నాకు ఒక తోడు దొరికింది, ఆ తోడు కావాలి అని అంటారండి అందరూ. ఓకే. నాకు తెలిసి సెకండ్ మ్యారేజ్‌లోనే తోడు అంటే మంచి తోడు వాళ్ళు ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఇప్పుడు ఫస్ట్ పెళ్లి చేసుకున్న వాళ్ళని చూడండి, అసలు వాళ్ళకి అసలు చాలా మందికి పెళ్లి చేసుకోవడం ఇష్టం ఉండదు. ఎందుకు అంటే పార్ట్నర్‌తో తక్కువ టైం స్పెండ్ చేస్తూ ఉన్నారు. మొబైల్‌లో అండ్ ఫ్రీడమ్ పోతుంది అని ఇలా ఆలోచిస్తూ ఉన్నారు. కానీ వాళ్ళకి ఒక ఏజ్ వచ్చేసరికి మాత్రం రియలైజ్ అవుతూ ఉన్నారు. అవును. అదే కాకుండా ఏంటంటే ఇప్పుడు ఏదో పేరెంట్స్ చూస్ చేయటం, లేకపోతే ఏదో లవ్ చేయటం, అది కొన్నాళ్లే ఉంటుంది ఆ ఇన్ఫాక్చుయేషన్ అనేది. అదే పేరెంట్స్ చూస్ చేస్తే కొన్ని రోజుల కల్లా వీళ్ళకి వాళ్ళ మీద మంచిగా ఉండేవాళ్ళు ఉంటున్నారు, అందరినీ మనం అనం అలాగా. మంచిగా ఉండేవాళ్ళు ఉంటున్నారు, కొంత గొడవలు జరిగి బయటకు వచ్చేవాళ్ళు ఉంటున్నారు, అడ్జస్ట్ అవ్వలేకపోతున్నారు ఇప్పుడు. అది వచ్చింది. ఇప్పుడు సెకండ్ అనంగానే వాళ్ళు కొంత
అవేర్నెస్ తోటి మనకు అంతకుముందు ఇలా నచ్చలేదు కాబట్టి ఇప్పుడు మనం వాటిని చూసుకొని చూస్ చేసుకుందాం. అవతల వ్యక్తిలో మనకు నచ్చిన క్వాలిటీస్ ఉన్నవి చూసుకొని చేసుకుందామని కొంచెం చిన్న ఏజ్ వాళ్ళు అనుకుంటున్నారు. కొంచెం పెద్ద ఏజ్ వాళ్ళు ఏంటంటే మనకి నచ్చింది, మనకు తోడు ఉండగలరు వీళ్ళు అనుకున్న వాళ్ళు చేసేసుకుంటున్నారు. అది కానీ పిల్లల విషయానికి వచ్చేసరికి వాళ్ళు ఏమనుకుంటారంటే ఫాదర్ కి 50 దాటిపోయినాయి, లేకపోతే మదర్ కి 40 క్రాస్ అయిపోయింది, వీళ్ళకి ఈ వయసులో పెళ్ళి అవసరమా, సొసైటీ ఏమనుకుంటది అని ఇలా కూడా ఆలోచించే వాళ్ళు ఉంటారు కదా. ఆలోచిస్తారండి, ఆలోచిస్తారు. కానీ కొంతమంది పిల్లలు ముందు స్టెప్ వేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళకి కొంత బాధ్యత పెరుగుతోంది. ఫాదర్ కానీ మదర్ కానీ ఒకళ్ళు లేకుండా ఒకళ్ళు ఉంటే వాళ్ళు ఎక్కడో జాబ్స్ చేస్తుంటారు, లేకపోతే యుఎస్లో ఉంటారు, వీళ్ళు ఒంటరిగా ఉంటున్నారు, ఎలాగా మనం చూడలేము. ఇప్పుడు కేర్ టేకర్స్ని పెడితే వాళ్ళు ఎంత చూస్తారు అనేది మనకు తెలియదు. అందుకని కొన్ని పెళ్లి చేసుకొని మంచిదే కదా అనుకొని చేస్తున్న వాళ్ళే పిల్లల దగ్గర ఉండి చేస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఒక జంటను చూశాను నేను, అలాగనే నేనే ఇచ్చేసాను, పేర్లొద్దు. వాళ్ళు ఆవిడకి 3 కూతుళ్ళు, ఆయనకి 2 కూతుళ్ళు. వాళ్ళే కావాలని చేశారన్నమాట. అందరూ వచ్చి థ్యాంక్స్ మేడం, మీరు మా మదర్ని ఫాదర్ని కలిపారు అని చెప్పారు నాకు వాళ్ళ పిల్లలు. ఇప్పుడు రేపు డెలివరీ ఆయన కూతురికి 2 యుఎస్ వెళ్తున్నారు. అలాగుంటారు. కొంతమంది డిస్టర్బెన్సెస్ ఉంటాయి కదా, అటు ఉంటాయి. ఇటు పిల్లల మధ్యలో డిస్టర్బెన్స్ ఉంటున్నాయండి. ఎక్కువ కూడాను మగవాళ్ళ పిల్లలకి ఎక్కువ ఉంటుందండి. జెంట్స్ ఉంటే పిల్లలకి ఏంటంటే వాళ్ళ ఆస్తి ఎక్కడ పోతుందో అని భయపడుతున్నారు. చాలా మంది ముందు మాకు ఆస్తి రాసి ఇచ్చేసి తర్వాత నువ్వు వెళ్ళి పెళ్లి చేసుకో అంటున్నారు. కానీ ఇప్పుడు ఫాదర్ గురించో మదర్ గురించో కూడా వీళ్ళు ఆలోచించాలి కదండి. ఏంటంటే వాళ్ళు ఒంటరిగా ఉంటున్నారు, వాళ్ళ పరిస్థితి ఏంటి, ఏ రాత్రో ఫీవర్ వస్తుంది, లేకపోతే హెడేక్ వస్తుంది, లేకపోతే ఇంకొకటి వస్తుంది, ఏదో అవుతుంది, కళ్ళు తిరిగిపోతాయి. అప్పుడు చూసే దిక్కెవరండి? నువ్వే కేర్టేకర్నా పెడతావు, వాళ్ళు ఎంతసేపు ఉంటారు? కాసేపు చూస్తారు, వాళ్ళకే నిద్ర వస్తుంది, పడుకుంటారు కదా. అదే లైఫ్ పార్ట్నర్ అంటూ వస్తే పక్కన పడుకుంటారు. మీద చెయ్యేస్తే అయ్యో ఒళ్ళు చల్లపడింది ఏంటి అనో, అయితే ఒళ్ళు వేడిగా ఉంది అని ఏంటో ఆలోచించి ఏంటి అని ఒక డాక్టర్ని పిలుస్తారు. ఎవరైనా హస్బెండ్ కానీ వైఫ్ కానీ పిలుస్తారు కదా. అది వాళ్ళకి కొంచెం బాగుంటుంది. అది వీళ్ళు ఆలోచించాలి పిల్లలు. ప్రతి మేము ఒక్క చూస్తాం పిల్లలు కదా, ఆలోచించాల్సిన విషయం ఇది. ఆలోచించాల్సిన విషయం తల్లిదండ్రుల అండి. గురించి వాళ్ళని ఎంత కష్టపడి పెంచుతారు అంతే, పిల్లల్ని. అది పెద్దగా అయినాక పిల్లల బాధ్యత కూడా ఉంటుంది తల్లిదండ్రులపై ఉంటుంది. సంబంధించి అవును. చూసుకోవాల్సింది. వాళ్ళు ఏమంటారు, వచ్చి మా దగ్గర ఉండిపోండి అంటారు. వీళ్ళు కొంతమంది ఎలా ఫీల్ అవుతున్నారంటే, అంటే నాతో చెప్తారు కాబట్టి తెలుస్తుంది. మేడం వాళ్ళు చిన్న పిల్లలు, మేము వెళ్తాం వాళ్ళ ఇంట్లో ఉంటాం, వాళ్ళు మమ్మల్ని చూసి ఎంజాయ్ చేయడానికి భయపడతారు. అయ్యో నాన్నున్నారు, నా అమ్మ లేదు, లేకపోతే అమ్మ ఉంది నాన్న లేరు, వాళ్ళు ఎలా ఫీల్ అవుతారో అని వాళ్ళు విడిగా ఉండటానికి కూడా టెన్షన్ పడుతున్నారు. వాళ్ళకి ఆ ఇబ్బంది మేము తేకూడదు కదా, మేము ఒంటరిగా ఉండలేకపోతున్నాం, అందుకని మాకొక తోడు ఉంటే బాగుంటుంది అని చెప్తున్నారు. ఎంతైనా భాగస్వామి ఇచ్చిన టైం కానీ పిల్లలు ఇవ్వలేరు కదా, ఇవ్వలేరండి. వాళ్ళతో కూర్చొని వాళ్ళని మనం అనకూడదు, ఎందుకంటే వాళ్ళ బిజీలు వాళ్ళవి, వాళ్ళ లైఫ్ వాళ్ళది, వాళ్ళు వాళ్ళ పిల్లలు ఉద్యోగాలు వాళ్ళకి సరిపోతుంది. పాజిటివ్ గానే మనం అంటున్నాము. మీన్స్ వాళ్ళు కూడా ఇప్పుడు వాళ్ళకి ఫ్యామిలీ ఉంటది, పిల్లల్ని చూసుకోవాలి, హస్బెండ్ ని చూసుకోవాలి, జాబ్ అందరూ జాబ్ చేస్తూ ఉన్నారు. అవును ఈ మధ్య అంటే కొంతమంది మిమ్మల్ని అప్రోచ్ అవుతూ ఉండొచ్చు ధైర్యంగా, కానీ ఎంతో మంది పార్ట్నర్ లేని వాళ్ళు, వాళ్ళకి కావాలి అని ఉంటుంది కానీ ధైర్యం చేసి ముందుకు రాలేరు. సో అలాంటి వాళ్ళకి మీరు ఎలాంటి ధైర్యం చెప్పదలుచుకున్నారు? మేడం ఏదైనా కానీ ధైర్యం చేసి మనం ఒక మెట్టెక్కితేనే మేడపైకి వెళ్ళగలుగుతాం. అంతేగాని ఇక్కడే నుంచొని మేడపైకి అలా చూస్తూ ఉంటే మనం మేడపైకి వెళ్ళి ఎక్కలేం కదా. అలాగనే వాళ్ళైనా ధైర్యం చేసి ఒక్కసారి బయటికి వచ్చి ట్రై చేయండి. చేసేసుకోమని ఎవరిని చెప్పం మేము. అసలు అక్కడ లేడీస్ వచ్చినా జెంట్స్ వచ్చినా మేము అదే చెప్తాం, ఏమండి మీరేమంతా ఫోర్స్గా ఇదవ్వద్దు. లేడీస్కి అయితే బాగా ధైర్యం చెప్తాం, మేడం వెళ్ళండి, వెళ్ళి ఒక్కసారి మాట్లాడండి, వాళ్ళ ఫోన్ నెంబర్ తీసుకోండి, మీ ఫోన్ నెంబర్లు ఇవ్వకండి, మాట్లాడండి, మాట్లాడిన తర్వాత మీకు నచ్చింది అనిపిస్తే మీ పిల్లలతో మాట్లాడించండి, లేకపోతే మీకు ఎవరైతే కేర్ టేకర్స్ పెద్దవాళ్ళు ఎవరు ఉంటారు కదా వాళ్ళతో మాట్లాడించండి, మీకు ఓకే అనుకుంటే పెళ్లి చేసుకోండి. ఇప్పుడు మీ దగ్గర అంటే మీరు మీ ఎక్స్పీరియన్స్ లో అండ్ మీ దగ్గర ఇప్పుడు పరిణయం ద్వారా ఏజ్ దాటిన వాళ్ళలో మీరు ఎక్కువగా పెళ్లి చేశారు, ఏజ్ నుండి స్టార్ట్ అవుతున్నాయి? ఎక్కువ అంటే నేను చేసింది ఎక్కువగా ఒక ఆవిడ 65, ఒక ఆయన 70 ఏజ్ లో కూడా చేసుకుంటున్నారు, హ్యాపీగా ఉన్నారు. ఆయనే నేను చెప్పింది యాక్సిడెంట్ అయ్యింది అని. ఓకే. తర్వాత ఒక ఆయన 63, ఆవిడ 54, ఇంకొక ఆయన 62 అనుకుంటా, ఆవిడ 55.
హ్మ్. తర్వాత ఇంకొకళ్ళు బెంగుళూరు దగ్గర ఉంటారు. హ్మ్. వాళ్ళు ఇంటర్ కాస్టే. కానీ చక్కగా ఉన్నారు. హ్మ్. చాలా ఆయన మంది 60 ఆవిడ 50 హ్మ్. కాకపోతే ఇప్పుడేంటంటే హ్యాపీగా ఉన్నారు ఇద్దరు. హ్మ్. ఫోను చేసి అదే చెప్తారు. "హ్యాపీగా ఉన్నాం మేడం. హ్మ్. మీ చలవేనండి. హ్మ్. రోజు ఒక్కసారైనా భారతి మేడం మనకి చేసింది. మనం హ్యాపీగా ఉన్నాం" అని అనుకుంటాం అని చెప్తారు వాళ్ళు. వాళ్ళట్లా కాల్ చేసినప్పుడు మీకెలాంటి నాకు సాటిస్ఫాక్షన్ చాలా గూస్ ఉంటది? బంప్స్ వస్తాయి. ఆ! చెప్తుంటే ఇప్పుడు నాకు వస్తున్నాయి. అదే. అదేంటంటే అది చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఆ! మన లైఫ్‌లో మనం ఏదో అచీవ్ చేసాం. ఒకళ్ళకి లైఫ్ ఇచ్చాం. హ్మ్. ఇప్పుడు ఫస్ట్ మ్యారేజ్‌లు అవన్నీ వేరండి. ఈ ఏజ్‌లో సెకండ్ మ్యారేజ్ అంటే చాలా కష్టం. అవును. వాళ్ళకి నచ్చాలి, చేసుకోవాలి, చేసుకున్నాక ఇద్దరు కలిసి ఉండగలగాలి. హ్మ్. చాలా ఉంటాయి. హ్మ్. ఎందుకంటే ఇన్నేళ్ళు ఒక రూట్‌లో వాళ్ళెళ్ళిపోయి ఉండుంటారు. ఆ హస్బెండు, ఆ పిల్లలు, ఆ వాతావరణం. ఈయన, ఈ హస్బెండ్, భార్య, పిల్లలు వీళ్ళెళ్ళి ఉండుంటారు. ఇప్పుడు ఇద్దరు కలవటం అంటే చాలా డిఫరెంట్ యాంగిల్స్ నుంచి ఒక చోటుకొచ్చారు. హ్మ్. వచ్చినప్పుడు మళ్ళీ దాన్ని ఒక లైన్‌లోకెళ్ళాలి గదా! హ్మ్. దానికి అర్థం చేసుకొని ఉన్న వాళ్ళే బావుంటారండి. హ్మ్. ఓకే. చాలామంది అంటే వృద్ధాప్యంలో తోడు లేక వాళ్ళు వృద్ధాశ్రమాలలో జాయిన్ హ్మ్. అయిపోతూ ఉంటారన్నమాట. సో, అలా వెళ్ళడం కన్నా ఇలా ఒక భాగస్వామిని చూసుకొని వాళ్ళతో గడిపితే వాళ్ళు ఇంకా ఎక్కువ ఆనందంగా ఉంటుండొచ్చు కదా! ఎక్కువుంటారండి. హ్మ్. ఎందుకంటే అంటే ఓల్డ్ ఏజ్ హోమ్‌కెళ్తే ఉండరని కాదు. రేపొద్దున నా మీదకొస్తారు ఓల్డ్ ఏజ్ హోమ్ వాళ్ళు. అదే ఆ! ఓల్డ్ ఏజ్ హోమ్‌కి అది నచ్చే వాళ్ళు వెళ్ళొచ్చు. ఎందుకంటే సరే నేనిక్కడ అడ్జస్ట్ అయిపోతాను. ఇక్కడ నలుగురు ఫ్రెండ్స్ ఉన్నారు. నాకు బానే ఉంది. ఉంటాను అనుకునే వాళ్ళు అలా వెళ్ళొచ్చు. అలా కాదు ఇండివిడ్యువల్ మెంటాలిటీస్ ఉంటాయి కొంతమందికి. హ్మ్. వాళ్ళు ఇండివిడ్యుయల్‌గానే ఉండాలనుకుంటారు. ఒక ఇంట్లో ఉండాలి మనం. మన లైఫ్ మనది. మనకి కావాల్సినట్టు మనం ఉండాలి అనుకున్న వాళ్ళకి ఈ పెళ్లి అనేది చాలా బావుంటుందండి. హ్మ్. కొంతమంది డైవోర్స్ అంటే చిన్న చిన్న మెంటాలిటీస్ సరిగ్గా హ్మ్. ఉండకపోవచ్చు. అవును. డైవోర్స్ తీసుకొని ఉండొచ్చు. అలాంటి వాళ్ళు గూడా మీ దగ్గరికొచ్చి సెకండ్ మ్యారేజ్ కోసం అప్రోచ్ అయినప్పుడు సెకండ్ మ్యారేజ్‌లో గూడా అలాంటి ఇబ్బందులే వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అంటే కదా! అంత తొందరగా రావండి. ఇద్దరు జెన్యూన్ అయితే రావండి. ఏ కొంతమంది డబ్బు కోసమే చేసుకుంటారు. హ్మ్. డబ్బు కోసమే చేసుకున్న వాళ్ళు అయితే మాత్రం మనం ఏమి చెప్పలేమండి వాళ్ళని. హ్మ్. అది. ఓకే. వాళ్ళకేమైనా వస్తారు ఆ! హ్మ్. ఓకే. వస్తారు, కొన్నాళ్ళుంటారు, డబ్బు తీసుకుంటారు, ఎళ్ళిపోతారు. అయ్యో! ఇలాంటివి గూడా ఉంటాయి. జరుగుతాయన్నమాట. జరుగుతాయండి. బాగా జరుగుతాయి. హ్మ్. చాలా మందేంటంటే డబ్బు ఇప్పుడు 100 మెంబర్స్ వచ్చారనుకోండి, 10 మెంబర్సే పెళ్లి చేసుకోవడానికి ఉండేట్టుంటారు. మిగతా వాళ్ళు డబ్బు కోసమో, ఏదో సరదాగా టైమ్ పాస్‌కో వస్తారు. ఓకే. అంతేనండి. ఆహా! ఇలాంటి మోసాలు గూడా జరుగుతాయి. అంటే ఎంత జరుగుతాయండి. మంచి కాజ్‌తో మనం ఏదైనా ప్రోగ్రామ్ స్టార్ట్ అది. చేసినా గానీ, హ్మ్. ఇంకా హ్మ్. దాంట్లో ఉన్న లూప్ హోల్స్ అవునండి. చూసుకొని ఇలాంటివి చేస్తూ ఉంటారు. హ్మ్. 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 అవును. ఓకే. కాకపోతే అలా మిస్‌ఫైర్ చేయకుండా వాళ్ళు గూడా ఒక జీవితాన్ని చూసుకుంటే హ్యాపీగా ఉంటారు. అది హ్మ్. ఆలోచించట్ల వాళ్ళు. వాళ్ళు హ్మ్. డబ్బే ప్రధానం అనుకుంటున్నారు. అనుకోని ఏదో కొన్నాళ్ళు ఉండటం, ఇంత అంత డబ్బు తీసుకోవడం, లేతే గోల్డ్ తీసుకోవటం, వెళ్ళిపోవటం. హ్మ్. మరి మీ ద్వారా ఇలాంటి మోసాలు కాకుండా మీరేమన్నా స్ట్రిక్ట్‌గా ఏమన్నా రూల్స్ ఏమన్నా ఫాలో అవుతారా? ఏమీ చేయలేం మేడం. ఇలాంటి హ్మ్. విషయాల్లో ముందు మంచిగా కనిపిస్తారు. అంటే పైకి చూస్తే ఒకలాగుంటారు, లోపలగుంటారు. ఎవ్వరం చెప్పలేం మనం. హ్మ్. వాళ్ళు పెళ్లి చేసుకుంటారు, కొన్నాళ్ళు మంచిగానే ఉంటారు. ఆ! బావున్నారు అనుకుంటాం. తర్వాత ఏమన్నా జరుగుతుంది. చెప్తుంటారు గానీ మనం ఏం చేయలేం మేడం ఇలాంటి వాటికి. హ్మ్. మనిషిని, మనసుని మనం మార్చలేమండి. కరెక్ట్. కరెక్ట్ అది చెప్పారు. మాత్రం 100% మనం ఏమీ చేయలేని విషయం. ఇప్పుడు రిజిస్టర్ చేసుకోవాలి అని అనుకుంటే ఎవరైనా మీ వెబ్‌సైట్‌లో ఎట్లా డీటెయిల్స్? నా ఫోను నంబర్ చెప్తాను మేడం. హ్మ్. 8886021170. హ్మ్. మీరు స్క్రోలింగ్‌లో గూడా ఈ నంబర్ ఇవ్వండి. హ్మ్. ఆ నంబర్‌కి మార్నింగ్ 8 నుంచి ఈవినింగ్ 7 వరకు ఏ టైంలో అయినా కాల్ చేయొచ్చు. ఓకే. నాకు కాల్ చేస్తే నేను డీటెయిల్స్ చెప్తాను. ఓకే. ఏ ఏజ్ అయినా సరే డైవర్స్ కానీ, డెత్ కానీ సర్టిఫికేట్స్ ఉండాలి. ఉండి మా దగ్గరికి ఫోను చేస్తే నేను చెప్తాను. ఈ మ్యూచువల్‌గా కొంతమంది డైవర్స్ తీసుకుంటారండి. హ్మ్. మా ఊళ్ళో పెద్దవాళ్ళు రాసేశారు. మేము విడిపోయాం. అలాంటివి కుదరదండి. కుదరదు. అలాంటి వాళ్ళని రానివ్వం. లీగల్‌గా కోర్ట్ నుంచి లీగల్ కోర్టే తీసుకోవాలి. ఉండాలి. ఓకే. ఎందుకంటే వాళ్ళు చెప్పారు మనకి నమ్మకం ఏంటండి? హ్మ్. రేపొద్దున్న ఆవిడో, ఆయనో వచ్చేస్తారు. పెళ్లి చేసుకుంటారు. వెనకాలే వాళ్ళ ముందు వైఫో, హస్బెండో వచ్చేస్తారు. హ్మ్. మేమేం తీసుకోలేదు. ఈవిడ అబద్ధం చెప్పింది అనో, లేతే ఈయన అబద్ధం చెప్పారు అనో, అదంతా మీ పరిచయ వేదికకొచ్చారు అని. మనకట్లాంటి రిస్కులొద్దు అని గ్యారంటీ కోర్ట్ డైవర్స్ ఉంటేనే రాయిస్తాం. అది కూడా మా లాయర్ చెక్ చేస్తారు. హ్మ్. ఓకే. కంపల్సరీ. చెక్ ఓకే. చేసే ఓకే చేస్తాం మేము.
ఓకే. రైట్. అది. ఫైనల్‌గా ఈ పరిచయం, పరిణయము, భారతి సహాయ గురించి వ్యూవర్స్‌కి ఏమైనా చెప్పదలుచుకున్నారా? అంటే వ్యూవర్స్‌కి అంటే వాళ్ళు ఏదైనా ఒక ప్రాబ్లమ్ వచ్చో, డైవర్స్ తీసుకుంటేనో, ఏదన్నా విధంగా డెత్ అయితేనో, అలాగే ఉండిపోకుండా జీవితంలో మనకంతా కోల్పోయాం అనే ఆలోచన లేకుండా ఒక ముందడుగు వేసి వచ్చి చూసుకోండి. నచ్చి మంచిగా ఉన్నారు అన్న వాళ్ళనే పెళ్లి చేసుకోండి. హ్మ్. చేసేసుకోమని ఫోర్స్ ఏముండదండి మా పరిచయ వేదికకి వచ్చినంత మాత్రంలోను. హ్మ్. చూసి చేసుకొని మీ జీవితాన్ని ముందుకు తీసుకెళ్ళండి. హ్మ్. అక్కడే ఉండిపోకండి. అది నేను చెప్పేది. రైట్. చాలా ఒక మంచి కాజ్‌తో ఈ పరిచయం, పరిణయము అనే వివాహ వేదికను మీరు స్టార్ట్ చేశారు. ఎంతోమంది జంటలను అండ్ ఒంటరిగా ఫీల్ అవుతున్న ఎంతోమంది మనసులను మీరు కలిపారు. సో, ఇలా ఇంకా చాలా చాలా జంటలను కలపాలి మీరు అని ఫెయిర్‌గా జరగాలి అని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ అండి. సో చూసారు కదా, శ్రీమతి భారతి గారు ఒక మంచి సదుద్దేశంతో పరిచయము, పరిణయము, భారతి సహాయ పరిచయ వేదికను ప్రారంభించారు. ఇది రెండవ పెళ్లి చేసుకోవాలనుకునే వారికి, దానికి కూడా కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉన్నాయండి. ఎవరైతే పెళ్లి చేసుకొని విడాకులు తీసుకున్నారో దురదృష్టవశాత్తు, లేదంటే జీవిత భాగస్వామిని కోల్పోయారో, లేదంటే 50 దాటినా కానీ ఒంటరిగా ఉన్నారో, వీళ్ళందరికీ కూడా రెండవ పెళ్లి చేసుకోవడానికి ఈ వేదికను ప్రారంభించారు. మీరు ఏ ఏజ్ అయినా కావచ్చు. ఇది కేవలం అంటే రెండవ పెళ్లి చేసుకోవాలి అని అనుకుంటున్న వాళ్ళ కోసం మాత్రమే. మీ ఏజ్ ఎంతైనా 30+ కావచ్చు, 20+ కావచ్చు. రెండవ పెళ్లి చేసుకోవాలి అని అనుకుంటే మీకు కింద స్క్రీన్‌లో స్క్రోల్ అవుతున్న నంబర్స్‌కి కాల్ చేయగలరు. నమస్తే.